కలలో ఇంతలో కననాయే సన్నగా వీచే చల్లగాలికి కనులు మోసిన కలలాయే తెల్లని వెన్నెల తారకపైన కలలో ఇంతలు కననాయే అవి తలచిన ఏమో ఇస్తాయే కనులు తెరచిన నీవాయే నే కనులు మోసిన నీవాయే కనులు తెరచిన ఏంటి దేవి గారు ఎక్కడికో వెళ్ళిపోయినట్టున్నారు? నిజంగానే ఎక్కడికో వెళ్ళిపోయినట్టయింది. మీరొచ్చారు, మళ్ళీ నేల మీదకి వచ్చాను. ఓహో, అయితే వెళ్ళిపోనా? భలే వారే, కూర్చోండి. సంధ్య, ఇప్పుడు నీ మొహం చూస్తుంటే చూస్తుంటే అర్జెంటుగా నాకు కవిత్వం చెప్పాలనిపిస్తోంది. అమ్మ బాబోయ్, కవిత్వమే? చెప్పండి. ఇప్పుడు నీ మొహం చూస్తుంటే ఈ లోకంలో ఉన్న ప్రశాంతత మొత్తం నీ మొహంలోనే ఉంది అనిపిస్తోంది. ఆహా, మబ్బులు తొలగిన ఆకాశం అంటారే, అలా తేటగా ఉంది అని. ఇంకా ఇంత అందమైన మొహాన్ని చూస్తూ కూడా ఇంకా ఇంత దూరంలో ఉన్న నాలాంటి ఫూల్ ఈ ప్రపంచంలోనే ఉండడు అనిపిస్తోంది. చెప్పిన కవిత్వం చాలు సార్. ఫ్రెష్ అప్ అయినండి, కాఫీ కలిపి తీసుకొస్తాను. ఓకే. అవును, ఇల్లేంటి ఇంత ప్రశాంతంగా ఉంది? కావేరి లేదా? మీ ఫ్రెండ్ కావేరి సినిమాకెళ్లారు. వావ్, గుడ్ ప్రోగ్రెస్. అంటే వాళ్ళిద్దరి మధ్య సఖ్యత బాగా కుదిరిందనమాట. సినిమా ప్రోగ్రామ్ అంత తేలిగ్గా ఏం ఓకే కాలేదు. మరి చిరాకులు, అలకలు, బతిమాలడాలు, బుజ్జగించడాలు, ఇన్ని స్టేజెస్ దాటాక అప్పుడు ఎప్పుడైతేనే మొత్తానికి వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు. ఓ విధంగా చెప్పాలి అంటే మా కావేరి అదృష్టవంతురాలు కదూ. అవును, వాళ్ళిద్దరూ సినిమా ప్రోగ్రాం పెట్టుకున్నారు. మరి మనం కూడా ఏదైనా ప్రోగ్రాం పెట్టుకుందామా? పెట్టుకుందాం. కాఫీ తాగే ప్రోగ్రాం, పదండి. కాఫీ తాగే ప్రోగ్రాం కానీ ఏం చేస్తాం? ఛాయా, ఎలా ఉన్నా నీ డ్రెస్లో? ఎన్టీఆర్లో ఉన్నానా? ఏఎన్ఆర్లో ఉన్నానా? మరి అభిషేక్ బచ్చన్లా ఉన్నానా? రుతిక్ రోషన్లా ఉన్నానా? నా శ్యామ్లా ఉన్నావు. సమ్మోహనంగా ఉన్నావు. సమ్మోహనంలా అంటే కొత్త పెళ్లి కొడుకులా. థ్యాంక్ యూ. మరి నువ్వేంటి తెల్ల చీర కట్టుకోలేదు? తెల్ల చీర ఎందుకు? ఎందుకంటే ఛాయా, ఇవాళ మన పెళ్లి రోజు కదా. ఛాయా, నాకెప్పటి నుంచో ఒక కోరిక ఉంది, చెప్పనా? చెప్పు. నువ్వు అటు తిరుగు, చెప్తాను. పర్వాలేదు, చెప్పు. నాకు సిగ్గేస్తుంది ఛాయా, అటు తిరుగు ప్లీజ్. ఓకే, ఇప్పుడు చెప్పు. ఛాయా, ఛాయా, మన ఇద్దరం కలిసి ఒక్కసారి నువ్వు తిట్టినా సరే ఒకే ఒక్కసారి యుగళ గీతం పాడాలనుంది. ఏంటి? యుగళ గీతం, డ్యూయట్. యుగళ గీతం, డ్యూయట్. ఓకే, నీ ముచ్చట నేనెందుకు కాదనాలి? ఇంతకీ ఏ పాట పాడుతున్నాం? చెప్పనా? నవ్వకూడదు మరి. నవ్వని చెప్పు. ఇదిగో తెల్ల చీర, ఇవిగో మల్లెపూలు. ఇదిగో తెల్ల చీర, ఇవిగో మల్లెపూలు. తెల్ల చీర కట్టిన, మల్లెపూలు పెట్టిన, తెల్లారు నా పేరు అల్లించుకో. ఇదే మొదటి రాత్రి, ఇదే. అయ్యో బాబోయ్,
ఛాయా, నీకు నా దిష్టే తగిలేలా ఉంది. ఎంత ముద్దొస్తున్నా. శ్యామ్, నువ్వు చెప్పినట్టు నేను చేశాను కదా, ఇప్పుడు నువ్వు నేను చెప్పినట్టు చేయాలి. ఓకే, చెప్పు. చుక్కలను కోసి తెమ్మంటావా, దిక్కులను కలిపేయమంటావా, దించమంటావా ఆ చంద్రుణ్ణి, తుంచమంటావా ఆ సూర్యుణ్ణి, ఏది కావాలన్నా చేస్తాను, కోరితే ప్రాణమైనా ఇస్తాను. ఒక మీటా పాన్ తినిపించు చాలు. మీటాపాన్? యు మీన్ స్వీట్ కిల్లి? అవును శ్యామ్, మధ్యాహ్నం వద్దన్నా ప్రేమ కొద్దీ తినిపించావుగా హాయ్ హాయ్ హల్వాని, అది అరగనే లేదు. అందుకు అది సరే, కానీ ఇప్పుడు మీటాపాన్ అంటే ఏ కోరితే ప్రాణమైనా ఇస్తానన్నావు కదా, ఒక మీటా పాన్ తినిపించలేవా? అది కాదు ఛాయా, రాత్రి అయిపోయింది కదా అని. ఏమంత రాత్రి అయింది? 11. ఈ టైంకి ఇంకా సెకండ్ షో సినిమా కూడా వదిలిపెట్టరు. పాన్ షాపులు తెరిచే ఉంటాయి, జనాలు కూడా తిరుగుతూనే ఉంటారు. అవుననుకో, కానీ అర్ధరాత్రి వేళ రోడ్డు మీదకి రోడ్ మీదకి వెళ్తే ఏమవుతుంది? శ్యామలరావు, గాంధీగారు ఏమన్నారో తెలుసా? అర్ధరాత్రి వేళ ఆడది నడి రోడ్డు మీద ఒంటరిగా వెళ్లగలిగిన నాడే నిజంగా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు అన్నారు తెలుసా? అయినా నేనేమన్నా ఒంటరిగా వెళ్తానంటున్నానా? జంటగా నీతో కలిసి అలా అలా వాక్ చేస్తూ వెళ్ళి మీటా పాన్ తింటే రొమాంటిక్గా ఉంటుందని. ఐడియా ఓకే, కానీ టైమే. అబ్బా ఏం కాదులే శ్యామ్, భయపడకు, నేనున్నాను కదా. ఫాలో మీ. తప్పదా? అయితే ఓకే. శ్యాము, ఆ చందమామను చూడు, ఎంత అందంగా కనిపిస్తుందో. ఛాయా, నువ్వు అడిగినట్టుగానే మీటాపాన్ తినిపించాను కదా, తొందరగా వెళ్దాం పచ్చాయా. శ్యాము, ఎందుకంత తొందర? ఇలా తియ్యటి మీటా పాన్ నవ్వులుతూ, ఈ వెన్నెల్లో తడుస్తూ, నీ పక్కనే ఇలా నడుస్తూ, ఓహ్ ఎంత రొమాంటిక్గా ఉందో తెలుసా? నీకు రొమాంటిక్గా ఉందేమో కానీ నాకు మాత్రం రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. శ్యామ్, ఎందుకలా భయపడతావు? ఎప్పుడు చూసినా వండుకోవడం, తినడం, పడుకోవడమేనా? మనిషి అన్నాక కాస్తంత కళాపోషణ ఉండాలోయ్. కళాపోషణ ఈ టైంలో? ఏ టైంలో అయినా సరే, డోంట్ వరీ, మై హూనా. త్వరగా నడువు ఛాయా. శ్యామ్, నీకంత భయంగా ఉంటే ఇలా నా పక్కనే కళ్ళు మూసుకొని శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అంటూ దండకం చదువుతూ నడు. ఏ దయ్యాలు రావు, భూతాలు ఎత్తుకుపోవు. చందమామ బాగుంది చూడు, చల్లగాలి బాగుంది చూడు, ఆ పైన ఇంకా పైన నువ్వు నా కళ్ళలో తొంగి చూడు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం భజ వాయుపుత్ర పాయమాం పాయమాం పాయమాం. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. శ్యామ్, ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? నువ్వు పెళ్ళానివి, నేను మొగుణ్ణి అనిపిస్తుంది. ఛాయా, లేకపోతే ఏంటి? ఎందుకా భయం? ఇలా నా చేయి పట్టుకున్నాడు, నడు. ఎవరు మీరు? ఎవరు? ఏయ్! ఏయ్! శ్యామ్! 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 ఛాయా! శ్యామ్! ఛాయా! శ్యామ్! నా వారు నన్ను ఏయ్! ఏయ్!
అయ్యో ఛాయకి ఫోన్ చేద్దామని మర్చిపోయాను. ఫోన్ ఇక్కడ. బా సంధ్య, రేపు పొద్దున్న చేయొచ్చుగా, ఇంత రాత్రి వెళ్ళేందుకు? ఇవాళ ఛాయ వాళ్ళ పెళ్లి రోజు. ఐసి చెప్పే మరి, నేను బెస్ట్ విషయం చెప్తాను. ఆ మొబైల్ ఇటీవు. ముందు నేనే చెప్తాను. ఓకే బాబా, ముందు నువ్వు, ఆ తర్వాతే నేను. ఇంతకీ వాళ్ళకిది ఎన్నో పెళ్లి రోజు? సంధ్య, ఏమైందండి? ఈ న్యూస్ చూడు సంధ్య, హారిబుల్. నిన్న రాత్రి ఛాయని ఎవరో దుర్మార్గులు రోడ్డు మీద వస్తుండగా శ్యామలరావు ఎదురుగానే దారుణంగా మానభంగం చేశారంట. నైట్ పెట్రోలింగ్ పోలీసులు వచ్చేలోగానే ఛాయ మీద అత్యాచారం చేసిన 4 రౌడీలు పారిపోయారంట. ఛాయ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉందంట. పాపం, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో. పద సంధ్య, వెళ్దాం.
చెప్పండి మేడం, ఈ సంఘటన ఎలా జరిగింది? అసలంత రాత్రివేళ మీరు మీ భర్త బయటికి ఎందుకు వెళ్ళారు? ఆ దుర్మార్గుల్ని మీరు గుర్తుపట్టగలరా? తెలీదు, నాకేం తెలీదు. దయచేసి నన్నేం అడగండి ప్లీజ్. ఐఎమ్ సారీ మిస్టర్ శ్యామలరావు, ఆవిడ డీప్ షాక్లో ఉంది. ఏమడిగినా ఎమోషనల్గా ఫీల్ అవుతోంది. ఎస్ఐ గారు, బాధితురాలు వాంగ్మూలాన్ని రికార్డ్ ఆ చేశారా? రేపిస్టులని ఆవిడ గుర్తుపడతానందా? ప్రస్తుతం ఆవిడ కండిషన్ ఎలా ఉంది? సారీ, నో క్వశ్చన్స్ ప్లీజ్. చెప్పండి శ్యామలరావు గారు, ఈ సంఘటన పట్ల మీ రియాక్షన్ ఏంటి? ప్లీజ్. ఓకే, అయితే ఆవిడనే అడిగి తెలుసుకుంటాం. ఆగండి, ఆగండి. చెప్పండి ఛాయ గారు, నలుగురు రాక్షసులు మీ భర్త కళ్ళ ముందే మిమ్మల్ని దారుణంగా మానభంగం చేశారు. జరిగిన సంఘటన పట్ల మీరు ఎలా రియాక్ట్ మీకు అవుతున్నారు? జరిగిన అన్యాయాన్ని ప్రేక్షకులకి మేం తెలియజేస్తాం. మా న్యూస్ పేపర్ మీకు బాసటగా నిలుస్తుంది. అసలు ఏం జరిగిందో పూర్తి వివరాలు చెప్పండి. వాళ్ళు మిమ్మల్ని అటాక్ చేస్తారని మీరు ముందే ఊహించారా? మీ మీద జరిగిన దాడిని మేమందరం ముక్తకంఠంతో ఖండిస్తున్నాం. మీకు మా సానుభూతిని సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం. రేప్ చేయబడడం అనేది భరించరాని విషయమే, కానీ మీ మనసులో ఫీలింగ్స్ని మాతో షేర్ చేసుకోండి. వాళ్ళు నలుగురు మీ భర్త కళ్ళ ముందే మిమ్మల్ని మానభంగం చేస్తున్నప్పుడు మీరేం చేశారు? ఆ క్షణంలో మీ స్పందన ఏంటి? హెల్ప్ హెల్ప్ అని అరిచారా? ప్రతిఘటించారా? నిస్సహాయంగా లొంగిపోయారా? మీ భర్త మిమ్మల్ని కాపాడే ప్రయత్నమే చేయలేదా? ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అంత అగాయిత్యం చేస్తుంటే అంత బాధను మీరు ఎలా భరించారు? ఆ క్షణంలో మీకు చచ్చిపోవాలనిపించిందా? రేప్ జరుగుతున్నప్పుడు మీరు వాళ్ళల్లో ఒక్కరినైనా గాయపరచలేదా? అసలు మీరు పారిపోయే ప్రయత్నమే చేయలేదా? ఒకవేళ మీరు అలాంటి ప్రయత్నమే కనుక చేసి ఉంటే ఈ దారుణం జరిగేది కాదేమో. రేప్ చేయబడ్డ బాధితురాలిగా మన మహిళా లోకానికి మీరు చెప్పబోయేదేమిటి? మీ సందేశం ఏంటి? మీ స్పందన ఏంటి? అమ్మకు బాయ్ చెప్పు. ఇంకా సేపట్లో బాంబ్ పేలబోతోందన్నమాట. మామూలు బాంబు కాదండి, టైం బాంబు. ఫిక్స్ చేసింది ఎవరు? తమరే కదా. ఎస్. ఛాయా